వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి తెలంగాణ స్పెషల్ సర్వపిండిని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్లో కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే క్రిస్పీగా సాఫ్ట్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం సర్వపిండి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 1 కప్ రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే నానబెట్టుకున్న శనగపప్పు అనేది ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే వేయించిన పల్లీలు ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను. దీంట్లోనే సన్నగా తరుక్కున్న ఆనియన్స్, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే దీంట్లోనే కొంచెం సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సన్నగా తరుక్కున్న కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లోనే మన రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనము ఈ పిండి అనేది ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ముద్దగా ప్రిపేర్ చేసుకుని ఈ పిండిని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇలా ఒక ప్యాన్ కానీ కడాయి కానీ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ అనేది ప్యాన్కి పట్టేలాగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి మనం తీసుకున్న సర్వపిండి అనేది ఇలా ఒక ముద్దగా తీసుకొని మనం చేయితోనే ఇలాగా చపాతీలాగా అయితే రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకున్నాక మనం మధ్యలో హోల్స్ అనేది పెట్టుకోవాలండి. హోల్స్ పెట్టుకోవడం వల్ల మనకి సర్వపిండి అనేది పైన కూడా మంచిగా వేగుతుందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టి 10 నుంచి 12 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మనము సర్వపిండి అనేది ఇలా ఉడికించుకోవాలండి. ఇలా ఒక వైపు అనేది ఉడికిపోయాక ఇంకో వైపు టర్న్ చేసుకొని ఇంకో వైపు కూడా ఒక 2 నిమిషాల పాటు మాత్రమే మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి మన సర్వపిండి అనేది రెడీ అయిపోయిందండి. తీసేసుకుందామండి. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా నేనైతే కుక్ చేసి తీసుకున్నానండి. మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఈవినింగ్ టీ టైం లెక్క కూడా స్నాక్ అనేది చాలా బాగుంటుందండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ శనగపప్పు మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి. టేస్ట్ అనేది చాలా బాగా కుదిరిందండి నాకు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.